యూజింగ్ జాంగో ల్యాండ్ మేనేజ్మెంట్. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ యూస్ కేస్ మీ ఓన్గా మనం చూసుకున్నప్పుడు మనకు ఏదైతే ల్యాండ్ కవర్ ఏదైతే విలేజ్ లెవెల్ మొత్తం ఎఫ్ఎంబి ఏదైతే ఫీల్డ్ మెజర్మెంట్ ఏదైతే డ్రాఫ్టింగ్స్ ఉంటాయో ఆ డ్రాఫ్టింగ్ డేటాను మనం గమనించవచ్చు. ఇక్కడ మెయిన్గా ఏదైతే విలేజ్ లెవెల్ ఎఫ్ఎంబి ఏదైతే ల్యాండ్ డ్రాయింగ్స్ ఉన్నాయో దాంట్లో సబ్స్ప్లిట్స్ అయిన అడంగల్ ఏదైతే మనకు ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ ద్వారా మనకు ఎఫ్ఎంబిస్ ఏదైతే బిల్డ్ ఉంటుందో డ్రాఫ్టింగ్ దాంట్లో మనకు సేల్స్ ఏవైతే ఉంటాయో ఫార్మర్కి సంబంధించిన ల్యాండ్ సబ్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి మనకు అడంగలుగా గమనించవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసి మనకు ఎగ్జిస్టింగ్ మెయిన్ రికార్డ్స్ మెష్ చేసుకొని చూసుకున్నప్పుడు మ్యాక్సిమం అడంగల్ ఏదైతే ఇక్కడ మ్యాక్సిమం మనం చూసుకున్నప్పుడు పర్టికులర్గా ఏదైనా ఒక బిట్గా మనం చూసుకున్నప్పుడు దీంట్లో వచ్చేసి ఫార్మర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ అడంగల్స్ ఉన్నప్పుడు దాంట్లో వచ్చేసి మ్యాక్సిమం ఎవరు వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ని సేల్ డీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయకూడదు. లోకల్లో వచ్చేసి అమ్మకాల కొనుగోలు వచ్చేసి వాళ్ళు ఎంతకి అమ్ముతున్నారు ఎంతకు తీసుకుంటున్నారు దాన్ని బట్టి మనకు మ్యాప్ వైజ్ చూసుకున్నప్పుడు యాజ్ ఫర్ ద ఎఫ్ఎంబిలో మనకి ఏదైతే ల్యాండ్ కవర్లో సబ్ డ్రాయింగ్స్ ఏదైతే ఉంటాయో అడంగల్స్ అంటే నెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్స్ ఏదైతే ఉంటాయో వాటిలో వచ్చేసి మ్యాక్సిమం కాస్ట్ ఏదైతే ఉందో అది విలేజ్ లెవెల్లో డ్రాఫ్టింగ్లో మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క నెంబర్లో మ్యాక్సిమం ఎంత కౌంట్ అయింది అంటే మ్యాక్సిమం ఎంత సేల్ అయింది ఆ ఇన్ఫర్మేషన్ మనం చూసుకొని ఇక్కడ ఆ డేటాను వచ్చేసి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఎంత మనకు మ్యాక్సిమంలోకి వెళ్తుంది అనేది చూద్దాం. మెయిన్గా మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ అనే ఒక సర్వే నెంబర్ని చేయగానే ఇక్కడ మనకు వచ్చేసి 20 lakhs పర్ ఎకరాగా మనం ఇక్కడ చేస్తుంది. అదేవిధంగా ఇంకొక ల్యాండ్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ ల్యాండ్ వచ్చేసి 10 lakhs పర్ యానం. హిస్టరీ వచ్చేసి మనకి ఇక్కడ 2020 ఓల్డ్ డేటా. ఇక్కడ వచ్చి మనకు డేటా చూసుకున్నప్పుడు 2024 20 lakhs అనేది మనకు సేల్ డీడ్ అనేది మనకు ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా ఇంకొక ల్యాండ్ ఓనర్ వచ్చేసి దీంట్లో వచ్చేసి సేల్ చేశారు 17 lakhs పర్గా. మనకి ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ కన్సిడరేషన్ చూసుకున్నప్పుడు వాల్యూ మనకి ఎలా ప్రిడిక్ట్ అవుతుంది వేరియస్ రిసోర్సెస్ పవర్ లైన్స్ వాటర్ రిసోర్సెస్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ మెయిన్గా మనం చూసుకున్నప్పుడు వాల్యూ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి స్టేట్ హైవేస్ని క్రాస్ అవుతుంటే ఒక వాల్యుయేషన్ ఒక విధంగా ఉంటుంది, ఎన్హెచ్ అని క్రాస్ వెళ్తూ ఉంటే ఒక విధంగా ఉంటుంది, అటుని బట్టి ఉంటుంది. ఇది విలేజ్ టు టౌన్ వేరియేషన్ వచ్చేసి ల్యాక్స్ నుంచి క్రోస్లో ఉంటుంది. బట్ యాజ్ ఫర్ ద స్టాంప్ డ్యూటీ ప్రకారం అది అక్కడికి ఇక్కడికి మనం కంపేర్ చేసుకోకూడదు. మనం ప్రీవియస్గా చూసాం వాల్యూకి ఈ వాల్యూకి మ్యాక్సిమం డిఫరెన్సెస్ అనేది. మళ్ళీ దీంట్లో ఏదైతే మనకి ఇక్కడ కలర్ కోడ్గా మనం ఇక్కడ ఇచ్చున్నామో దీన్ని ఏదైతే ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నాం దీన్ని వచ్చేసి ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్లో ఉండే డేటాతో మళ్ళీ మ్యాప్ చేయాలి. ఇప్పుడు తీసుకోవడం గొప్ప కదా. దీనిలో వచ్చేసి ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ ప్రకారం వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్, డేటా ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్ ఉంటుంది. మనం వచ్చేసి పట్టా ల్యాండ్లోనే ఎంట్రీ తీసుకుంటే గవర్నమెంట్లో మనం వచ్చేసి మన హిస్టరీ అనేది జనరేట్ చేయొచ్చు. అంటే మనం సేల్ చేసినట్టు కొన్నట్టు అని హిస్టరీ జనరేట్. రిమైనింగ్ 2 కేసెస్లో మనం వచ్చేసి హిస్టరీ జనరేట్ చేయలేము. అంటే ఈ చుక్కల పొలాలు అన్నట్టు ఇవన్నీ ఇవి కానీ ఇప్పుడు మనం సేల్ ఏదైతే బై బీట్ ఇస్తున్నాం అడుగుతున్నాము అది వచ్చేసి మనకు వచ్చేసి ఈ కేటగిరీలో ఉండకూడదు, గవర్నమెంట్ అండ్ డాటా కింద ఉండకూడదు. ఉంటే మనం ఏంటంటే సపోజ్ ప్రైజ్ ఉంది కాకపోతే వచ్చేసి ల్యాండ్ వచ్చేసి ఏ కేటగిరీ కింద ఉంది అనేది మనం గమనించేసి ఎంట్రీ తీసుకోవాలి. ఈ విధంగా వచ్చేసి ల్యాండ్ మేనేజ్మెంట్ వచ్చేసి వెరీ అడ్వాన్స్ లెవెల్లో మనం ప్రొజెక్ట్ చేయడం అనేది గమనించాం. ఈ విధంగా ఈ కేటగిరీ ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ ద్వారా మనం కేటగిరీ చేసి ప్రైజ్ వాల్యూ వచ్చేసి మ్యాక్సిమం ఏది అనేది కూడా మనం ఇక్కడ గమనించాం. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు విలేజ్ లెవెల్ మొత్తం చూసుకున్నప్పుడు ఏ కేటగిరీ ఆఫ్ ఆర్ఎస్ఆర్ రిఫరెన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిందని బట్టి బ్యాక్ ఎండ్ వచ్చేసి లాజిక్ అనేది ప్రాసెస్ చేసి ఫ్రంట్ ఎండ్ వచ్చేసి కలర్ కోడ్ అనేది మనకు రిఫ్లెక్ట్ అవడం అనేది గమనించాం. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై. యూజింగ్ జాంగో వెరీ అడ్వాన్స్ స్పెషల్ ఆపరేషన్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఎంటైర్ స్టేట్ వైజ్ ల్యాండ్ కవర్ చూపించాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడ చూపిద్దాం అనుకుంటున్నాం విలేజ్ లెవెల్లో విలేజ్ లెవెల్కి సంబంధించిన డేటా స్పెసిఫిక్గా మాత్రం ఉంటే చాలు. రిమైనింగ్ అంతా వచ్చేసి పక్క ఊళ్ళది ఆ ఊర్లో ఉండే వాళ్ళకి పక్క ఊళ్ళ డేటాతో అవసరం ఉందా లేదు.
ఆ విధంగా మనం క్లాసిఫికేషన్ అని చేయొచ్చు. ఫైన్ conclusion for the comparison of existing system and proposed system. ఎగ్జిస్టింగ్ సిస్టంలో మనకి ఏదైతే ఉందో ఏదైతే మనకు ఎస్ కేటగిరీ మనకి ఇక్కడ ప్రాసెస్ అవుతుందో ఆ రికార్డ్స్ వచ్చేసి రియల్ టైం డేటాతో వచ్చేసి మ్యాపింగ్లో ఉండవు. రెండోది వచ్చేసి ఏదైతే రియల్ టైంలో మన ఇక్కడ ఓరల్లో ఫంక్షన్ అవుతుందో ఆ డేటా వచ్చేసి మనం కన్సిడర్ చేస్తే రియల్ టైంలో ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఒక ల్యాండ్ ఓనర్ ఎవరైతే పాపులేషన్ ఉన్నారో విలేజ్ గ్రామ ఘట్టంలో కానీ ఎవరో పాపులేషన్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎవరైనా తీసుకోవాలనుకున్నాడు. సపోజ్ దట్ పర్సన్ నీడ్ టు హోల్డ్ ఒక ఎకరా ల్యాండ్ తీసుకొని 20 లక్షలు అనేది చేతిలో ఉండాలి. అప్పుడు మాత్రమే యొక్క భూమిని అనేది తీసుకోగలుగుతారు. అదే వచ్చేసి డేటా వచ్చేసి మనకి ఇక్కడ కంపారిజన్ అనేది మారిపోతూ ఉంటుంది టైం టు టైం. ఇక్కడ 10, 20 వచ్చేసి 10, ఇక్కడ 2024 వచ్చేసి 20. ఎందుకంత వేరియేషన్ వచ్చింది? We need to check various resources and various considerations, then only మనం ఒక ఐడియాలకు రాగలుగుతాం. ఫైన్, ఐఎమ్ గివింగ్ ఏ కన్క్లూషన్ ఫర్ ద అడ్వాన్స్డ్ ల్యాండ్ ప్రొజెక్షన్. మనకి ఏదైతే ఉన్నాయో ఎఫ్ఎంబి కింద పార్టీషన్ అయి ఉండే సబ్ డ్రాఫ్టింగ్స్ ఏదైతే ఉన్నాయో ల్యాండ్ కవర్స్ అడంగల్. అడంగల్లో వచ్చేసి మ్యాక్సిమం ప్రైస్ యాజ్ ఫర్ ద టైమ్ ల్యాబ్స్ ఏదైతే హిస్టరీ ఉంటుందో ఆ హిస్టరీలో మ్యాక్సిమం ప్రైస్ ఎంత ట్రిగ్గర్ అయిందో ఆ డేటా వచ్చేసి మనం మ్యాప్ మీద ప్రొజెక్ట్ చేస్తాం. ఈ డేటాను వచ్చేసి మనం మెయిన్గా చూసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి తీసుకొని కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు. బట్ ఆ డేటా వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ, ఎందుకంటే ఆ వాల్యూ వచ్చేసి రియల్ టైం డేటాకు వచ్చేసి మ్యాపింగ్ అనేది ఉండదు అనేది ఆ ప్రైస్లో మనకి ఇక్కడ జనరేట్ అయిన డేటాని ఇక్కడ జనరల్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన డేటా చూసుకున్నప్పుడు మ్యాక్సిమం వేరియేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ యూజ్ కేస్ ఫర్ ఎడ్యుకేషనల్, దట్ నాట్ ఫర్ ద ఎనీ ఇంటెన్షన్. థ్యాంక్ యూ, గుడ్ బై.